హలో అండి, నేను మీ డాక్టర్ అనుషా రెడ్డి, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 ఫర్టిలిటీ సెంటర్, వరంగల్ బ్రాంచ్. ఈరోజు మనం ఈ వీడియోలో ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయం గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ ప్రతి ఒక్క పేషెంట్ కోరిక. పేషెంట్కి ఎంతైతే ఆతృత ఉంటుందో ఫస్ట్ టైమే ఐవీఎఫ్ సక్సెస్ అవ్వాలి అని, డాక్టర్కి కూడా ప్రతి ఒక్క పేషెంట్కి ఫస్ట్ టైమే సక్సెస్ అవ్వాలి అని ఈక్వల్ యాంగ్జైటీ అండ్ కోరిక ఉంటుంది. సో ఏం చేయాలి, యాజ్ ఎ డాక్టర్ ఏం చేయాలి, యాజ్ ఎ సెంటర్ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి, యాజ్ ఎ పేషెంట్ మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం మార్పులు చేర్పులు చేసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ పేషెంట్ ఫ్యాక్టర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఐవీఎఫ్కి వెళ్ళే కన్నా ముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సక్సెస్ రేట్స్లో కాస్తంత ఇంక్రీజ్ కనిపిస్తుంది అని అంటే యూజువలీ ఫస్ట్ ఈజ్ ఏజ్ ఆఫ్ ద పేషెంట్ అండి. సో పేషెంట్ ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ రిప్రొడక్షన్. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ప్రతి ఒక్క ఫ్యాక్టర్, అన్ని విషయాలు ఒకేలాగా ఉండి ఒక 25 ఇయర్స్ ఫీమేల్ 35 ఇయర్స్ ఫీమేల్కి మనం ట్రీట్మెంట్ చేసినట్టయితే అంత సేమ్గా ఉన్నప్పటికీ 35 ఇయర్స్ ఫీమేల్ కన్నా 25 ఇయర్స్ అమ్మాయికి సక్సెస్ రేట్స్ డబుల్గా ఉంటాయి. సో ఏజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా కారణం చేత మీ డాక్టర్ మీకు ఐవీఎఫ్కి వెళ్ళాలి అని సజెస్ట్ చేస్తే ప్లీజ్ డోంట్ డిలే ఇన్ గెటింగ్ ఇట్ డన్. ఎందుకంటే మనకి ఏజ్ పెరుగుతున్న కొద్దీ సక్సెస్ రేట్స్ అనేవి తక్కువగా, ఎగ్స్ నెంబర్ తక్కువ అవుతుంది, ఆఖరి ఎగ్స్లలో క్వాలిటీ తక్కువ అవుతుంది. ఆఖరి ఎగ్స్లలో 35 ఇయర్స్ ప్లస్ వాళ్ళల్లో ఎగ్ రిట్రీవల్ ఛాన్సెస్ కానీ ఎగ్లో క్వాలిటీ ఇష్యూస్ ఉండేదానికి అవకాశాలు ఉంటాయి. ఆ ఎగ్ తోటి మంచి స్ట్రాంగ్ ఎంబ్రియో తయారీ అవ్వడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాంటి ఎంబ్రియోని పెట్టినప్పుడు సక్సెస్ అయ్యేదానికి కానీ ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది, అబార్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో వాట్ ఎవర్ సెడ్ అండ్ డన్, ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ అండి. సో వీలెంత త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకునేలాగా ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ థింగ్ ఈజ్ ఏజ్. సెకండ్ థింగ్ ఈజ్ న్యూట్రిషనల్ స్టేటస్. సో మీరు వీలైనంతగా జంక్ ఫుడ్కి, ప్రాసెస్డ్ ఫుడ్కి దూరంగా, ఈ బర్గర్స్ కానీ పిజ్జాస్ కానీ కూల్ డ్రింక్స్కి కానీ ప్రాసెస్డ్ ఫుడ్స్కి కొంచెం దూరంగా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. సో వీలెంత మటుకి హోమ్ మేడ్ ఫుడ్, హెల్దీ డైట్, ఫ్రెష్ ఫ్రూట్స్, ఫ్రెష్ వెజిటేబుల్స్, ఫిష్, నట్స్ ఇలాంటివి ఎక్కువగా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకునేలాగా చూసుకోండి. థర్డ్ థింగ్ ఈజ్ వెయిట్. వెయిట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. వెయిట్ ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఈక్వల్గా ఇంపార్టెంట్. నార్మల్ బిఎంఐలో ఉండడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మరి వెయిట్ తక్కువగా ఉన్న ప్రాబ్లం అవుతుంది. మన ఎగ్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోన్స్ కానీ కాస్తంత బాడీ ఫ్యాట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మేకింగ్ ద హార్మోన్స్. సో మరి వెయిట్ తక్కువగా ఉన్న ప్రాబ్లం ఉంటుంది, వెయిట్ ఎక్కువగా ఉన్న ప్రాబ్లం ఉంటుంది. బరువుగా ఉన్నప్పుడు మనం ఇచ్చిన ఎగ్ పెరిగేదానికి మనం ఇచ్చే ఇంజెక్షన్స్ డోసెస్ ఎక్కువగా పడతాయి, రెస్పాన్స్ తక్కువగా ఉంటుంది. ఎగ్ పెరిగేదానికి, ఓవ్యులేట్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. ప్లస్ ఎండోమెట్రియల్ క్వాలిటీ కూడా మనం వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళల్లో 20% డిక్రీజ్డ్ సక్సెస్ రేట్స్ గమనించాం. సో అదే రకంగా మగవారికి కూడా వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ టెస్టోస్టెరాన్, మగవాళ్ళ హార్మోన్స్ అన్నీ కూడా ఆడవాళ్ళ హార్మోన్స్ లాగా ఈస్ట్రోజన్ లాగా కన్వర్ట్ అయ్యి స్పర్మ్ ప్రొడక్షన్లో, స్పర్మ్ కౌంట్లో కానీ, మొటిలిటీలో కానీ, క్వాలిటీలో కానీ తక్కువగా ఉండేదానికి మనం చూసాం. అదే కాకుండా స్పర్మ్లో జెనెటిక్ మెటీరియల్ ఫ్రాగ్మెంటేషన్, డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ కూడా ఎక్కువగా జరుగుతుంది. సో ఇలా వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ బోత్ మేల్ సైడ్, ఫీమేల్ సైడ్ సక్సెస్ రేట్స్ తక్కువగా ఉండేదానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ ఆప్టిమైజ్ యువర్ వెయిట్స్. ఇలా కాకుండా ఐవీఎఫ్ కన్నా ముందు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉందా, ఒంట్లో థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నాయా, షుగర్ ఇష్యూస్ ఉన్నాయా, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎలాగా ఉంది, సో ఇవన్నీ మన డాక్టర్ కంప్లీట్గా ఎవాల్యుయేట్ చేసి కరెక్ట్ చేసుకున్న తర్వాతే గో హెడ్ ఫర్ ఐవీఎఫ్. ఇలా ఇదొకటి. ఇంకొకటి, మన ఇండియాలో చాలా మందికి పిల్లలు లేక బాధపడే కపుల్స్కి, చాలా మందికి అరౌండ్ 15 to 20% కపుల్స్కి గర్భసంచికి కానీ పక్కన అండాశయాలకు కానీ టీబీ ఇన్ఫెక్ట్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఈ టీబీ ఏంటంటే చాలా మటుకి అసిమ్టమాటిక్, అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవు. మనం స్ట్రోస్కోపీ చేసినప్పుడు, ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు మనకి అనుకోకుండా ఈ ట్యూబర్కిల్స్ లాంటి స్ట్రక్చర్స్ కనిపించి మనం టెస్ట్ చేసినప్పుడు టీబీ పాజిటివ్ ఉంటుంది. సో ఇన్ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్లో ఈ టీబీ గురించి ఎవాల్యుయేట్ చేయడము, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడము కూడా చాలా ఇంపార్టెంట్. సో ఇదండి పేషెంట్ రిలేటెడ్ ఫ్యాక్టర్. ఇంకా డాక్టర్ రిలేటెడ్, హాస్పిటల్ రిలేటెడ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఐవీఎఫ్ చేసుకునే ముందు చూజ్ ఎ ఫర్టిలిటీ సెంటర్
విచ్ హ్యాస్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ల్యాబ్ స్టాండర్డ్స్, చాలా మంచి ల్యాబ్ ఉండేలాగా సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఎంబ్రియోస్ ఫస్ట్ 5 days పెరిగేది ల్యాబ్ ఎన్విరాన్మెంట్లో. సో ఆ ల్యాబ్ ఎంత అయితే బెటర్గా ఉంటుందో, ఎంతైతే హ్యూమన్ బాడీకి నార్మల్గా హ్యూమన్ బాడీకి ఈక్వల్గా మ్యాచ్ అయ్యేలాగా ఉంటుందో మన ఎంబ్రియోస్ పెరిగేదానికి, హెల్దీగా పెరిగేదానికి ఛాన్సెస్ అంత బెటర్గా ఉంటాయి. సో వరల్డ్ క్లాస్ ల్యాబ్ ఉండే హాస్పిటల్స్ని సెలెక్ట్ చేసుకోండి ఐవీఎఫ్ చేసుకునే కన్నా ముందు. సెకండ్ థింగ్ ఈజ్ స్టిమ్యులేషన్. సో అందరూ పేషెంట్స్ ఒకేలాగా ఉండరు. ఒక పేషెంట్కి ఒకలాగా ఇంజెక్షన్స్ పెట్టాలి, ఒక పేషెంట్స్కి ఒకలాగా ఇంజెక్షన్స్ పెట్టాలి. సో చూజ్ ఎ డాక్టర్ హూ హ్యాస్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐవీఎఫ్. ప్లస్ ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఇంజెక్షన్స్ ఇచ్చేటప్పుడు మనకి వీలైనన్ని ఎక్కువ ఎగ్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. ఎందుకు అని అంటే ఎన్ని ఎక్కువ ఎగ్స్ వస్తే మనకి అన్ని ఎక్కువ దానికి రిలేటెడ్ ఎంబ్రియోస్ తయారీ అవుతాయి. సో చాలామంది పేషెంట్స్ మేడం పిండాలను పెట్టుకునేటప్పుడు Day 3 పెట్టుకోవాలా, Day 5 పెట్టుకోవాలా అని అడుగుతుంటారు. మనకి వీలైనంత మట్టికి Day 5 ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేసుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకు ఇలాగా అంటే Day 3 నుంచి Day 5 మట్టికి ఎంబ్రియో పెరగగలిగింది, బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియో తయారీ అయ్యగలిగింది అని అంటే ఆ ఎంబ్రియో స్ట్రాంగ్గా ఉంది. లోపల పెట్టినప్పుడు కూడా అతికేదానికి, ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి, కంటిన్యూ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వీలైనంత మట్టికి బ్లాస్టోసిస్ట్ ట్రాన్స్ఫర్ చేసుకునేలాగా చూసుకోండి. కాకపోతే మీ డాక్టర్ మీకు డెఫినెట్గా సజెస్ట్ చేస్తారు Day 3 ఎంబ్రియోస్, మోర్ దెన్ 3 Day 3 ఎంబ్రియోస్, మోర్ దెన్ 4 Day 3 ఎంబ్రియోస్ తయారీ అవుతే డెఫినెట్గా ఆ ఎంబ్రియోస్ని Day 5 మట్టికి కల్చర్ చేయించుకొని Day 5 ఎంబ్రియోస్ పెట్టించుకున్నప్పుడు సక్సెస్ రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ అప్పుడప్పుడు ఎంబ్రియోస్ 2 రావడము, 1 రావడము, 2 రావడము, 3 రావడము ఇలాంటివి చూస్తుంటాం. సో అలాంటప్పుడు యువర్ డాక్టర్ టేక్స్ ఏ కాల్ వెదర్ Day 3 ఫ్రీజ్ చేసుకొని పెట్టుకోవాలా, Day 5 మట్టికి కంటిన్యూ చేయాలా అన్నది మీ డాక్టర్ విల్ టేక్ ఏ కాల్ ఫర్ యూ. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే, యూజువలీ మనకి చాలామంది పేషెంట్స్ ఐవీఎఫ్ ఈజ్ నాట్ 100% సక్సెస్ రేట్స్ అండి. యూజువలీ సక్సెస్ రేట్స్ విల్ బి అరౌండ్ 60, 50, 60, 70%. సో చాలామంది పేషెంట్స్ ఏంటంటే ఎక్కువ ఎంబ్రియోస్ తయారీ అయినప్పటికీ కూడా సరిగ్గా అవగాహన లేక ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకోకుండా డిస్కార్డ్ చేసేసుకుంటారు. సో ఇలాంటి పేషెంట్స్ ప్లీజ్ గమనించుకోండి, మీ ఎంబ్రియోస్ ఎన్ని ఎక్కువ వస్తే అన్ని ఫ్రీజింగ్లో పెట్టుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎంత మంచి ఎంబ్రియోని పెట్టినా, బ్లాస్టోసిస్ట్ని పెట్టినా, ఒక్క బ్లాస్టోసిస్ట్ ప్రెగ్నెన్సీని ఇచ్చేదానికి 20 to 30% ఛాన్సెస్. ఒక బ్లాస్టోసిస్ పెట్టినప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చేదానికి 20 to 30% ఛాన్సెస్. సో మనకి 2 బ్లాస్టోసిస్ పెట్టిన సక్సెస్ రేట్స్ విల్ బి అరౌండ్ 60%. అంటే 10 మందిలో 6గురికి ప్రెగ్నెన్సీ వస్తుంది, 4గురికి రాదు. సో మనకి ఎక్స్ట్రా ఎంబ్రియోస్ ఉన్నప్పుడు ఫ్రీజ్ చేసుకోవడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫ్రీజ్ చేసుకోకపోతే మళ్ళీ ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి ఇంజెక్షన్స్ తీసుకోవడము, ఈ అనస్థీషియా ఇచ్చి ఎగ్ రిట్రీవల్ ఇదంతా కూడా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, విచ్ ఈస్ వెరీ కంబర్సమ్. సో ప్లీజ్ ట్రై టు ఫ్రీజ్ ద ఎక్స్ట్రా ఎంబ్రియోస్. థర్డ్ థింగ్ ఈజ్, కొంతమంది పేషెంట్స్కి రికరెంట్గా అబార్షన్స్ అవుతుంటాయి. ఇలాంటి వాళ్ళకి న్యాచురల్ ఐవీఎఫ్ కాకుండా అడ్వాన్స్డ్ ఐవీఎఫ్, పీజీటీఏ, పీజీఎస్, పీజీటీఏ ఇలాంటి టెక్నిక్స్ అడ్వాన్స్డ్ ఐవీఎఫ్ చేసుకున్నప్పుడు మనకి బేబీని పెట్టుకునే కన్నా ముందే నార్మల్ బేబీ ఏంటి అన్నది మనం సెలెక్ట్ చేసుకొని అలాంటి బేబీనే పెట్టుకుంటాం. కాబట్టి ప్రెగ్నెన్సీ వచ్చేదానికి అబార్షన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది, అబార్షన్ అయ్యేదానికి ఛాన్సెస్ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అన్నీ కూడా ఉండే హాస్పిటల్, చూస్ ఏ హాస్పిటల్ వేర్ ఆల్ ద అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ ఆర్ అవైలబుల్ విత్ దెమ్. సో ఇదండి కొంత ఇన్ఫర్మేషన్ ఫస్ట్ టైం ఐవీఎఫ్ సక్సెస్ అవ్వడానికి. ఫర్దర్ దీని రిలేటెడ్ ఇంకేమైనా క్వైరీస్ ఉంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. విల్ డెఫినెట్లీ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ.